రెండవ దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతను దావీదు పురమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజాయెను. యెహోషాపాతు కుమారులైన అజర్యా, యెహీయేలు, జకర్యా, అజర్యా, మికాయేలు, షఫట్య అను వారు ఇతనికి సహోదరులు. వీరందరూ ఇశ్రాయేలు రాజైన యెహోషాపాతు కుమారులు. వారి తండ్రి వెండి బంగారములను బహుమానములుగా ప్రశస్త వస్తువులు అనేకములను యూదాదేశంలో ప్రాకారము గల పట్టణములను వారికిచ్చెను. అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యమును ఇచ్చెను. యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తన్ను స్థిరపరచుకొని తన సహోదరులనందరినీ ఇశ్రాయేలీల అధిపతులలో కొందరిని హతము చేసెను. యెహోరాము ఏలనారంభించినప్పుడు 32 వాడు. అతడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలెను. అతడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని అహాబు సంతతి వారు నడచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచెను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును అతనికిని అతని కుమారులకు నిత్యము దీపమిచ్చేదనని చేసిన వాగ్దానం నిమిత్తమును దావీదు సంతతిని నశింపజేయుటకు మనసు లేకయుండెను. అతని దినములలో ఎదోమీయులు తిరుగబడి యూదావారి అధికారము త్రోసివేసి తమకు ఒక రాజును చేసుకొనగా యెహోరాము తన చేతి క్రిందనున్న అధికారులను వెంటబెట్టుకొని తన రథములన్నిటితో బయలుదేరి రాత్రివేళ లేచి తన్ను చుట్టుకొన్న ఎదోమీయులను రథాధిపతులను హతము చేసెను. కాగా నేటి వరకును జరుగుచున్నట్టు ఎదోమీయులు యూదావారి చేతి క్రింద నుండక తిరగబడిరి. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున ఆ కాలమందు లిబ్నాయిను అతని చేతి క్రింద నుండి తిరగబడెను. మరియు అతడు యూదా పర్వతముల యందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుని విసర్జించినట్లు చేసెను. యూదావారిని విగ్రహ పూజకు లోపరచెను. మూల భాషలో వ్యభిచరింపజేసెను. అంతటా ప్రవక్త అయిన ఏలీయా ఒక పత్రిక రాసి అతని యొద్దకు పంపెను. నీ పితరులకు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గములందైనను యూదారాజైన ఆసా మార్గములందైనను నడవక ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడచి అహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున యూదాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపజేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులను నీవు చంపియున్నావు. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, వస్తువాహనములన్నిటినీ మొత్తును. నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై ఉందువు. దినక్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. మరియు యెహోరాము మీదికి ఫిలిస్తీయులను, కూషీయుల చేరువనున్న అరబీయులను రేపగా వారు యూదా దేశం మీదికి వచ్చి దానిలో చొరబడి రాజనగరునందు దొరకిన సమస్త పదార్థములను అతని కుమారులను భార్యలను పట్టుకొని పోయిరి. అతని కుమారులలో కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడైనను విడువబడలేదు. ఇది అంతయు అయిన తరువాత యెహోవా కుదర చాలని వ్యాధి చేత అతనిని ఉదరమున ముత్తినందున 2 సంవత్సరములు వ్యాధి బలమగుచూ వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహువేదన నొందుచు అతడు మరణమాయెను. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. అతడు ఏలనారంభించినప్పుడు 32 వాడు. యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికిని ఇష్టం లేని వాడై అతడు చనిపోయెను. రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరు చోట జనులు అతని పాతిపెట్టిరి.